వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు రాసినటువంటి గ్రూప్ 4 రిజల్ట్స్ విడుదలయ్యాయి. మరి ఇక్కడ ప్రతి అభ్యర్థి కూడా సరే టాప్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా పోస్టింగ్ వస్తుంది అని డిసైడ్ అయిన వాళ్ళకు వారైతే ఏ పోస్ట్ ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా టీఎస్పీఎస్సీ ఏమడుగుతుంది అంటే మీకు ఆప్షన్స్ అడుగుతున్నది, వెబ్ ఆప్షన్స్. అంటే మీరు ఏ పోస్ట్ను సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అనేది పర్టికులర్గా ఫిలప్ చేసి ఏమని అడుగుతుంది. సో ఆ లోపే మీరు ఒక క్లారిటీ కూడా రావాలి. టాపర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏ పోస్ట్ను సెలెక్ట్ చేసుకుంటారు, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఎట్లా ఇచ్చుకోవాలి, సో అది మీరు డెఫినెట్గా క్లారిటీకి వచ్చి ఉండాలి. సరే, ఇక్కడ ఒకసారి మనము నోటిఫికేషన్కి సంబంధించి ఏ జిల్లాలలో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కొంత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా ఎక్కువ సమాచారం ఉంది. నేను కొంచెం ఫాస్ట్గా కీలకమైనటువంటి అంశాలు ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అదొకటి కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అవసరమైన చోట మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నోటిఫికేషన్ మీకు కూడా అవైలబుల్ ఉంటుంది, తీసుకొని ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్ 1 మనకి గ్రూప్ 4లో జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా. ఈ విభాగంలో ఖాళీలకు సంబంధించి మనకు సిడి కేడర్ 1 అంటే కొన్ని జిల్లాలను కలిపి కొన్ని కేడర్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ సిడి కేడర్ 1 కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ కేడర్లో మనకు ఏమేమి జిల్లాలు ఉన్నాయి, ఇక్కడ ఆదిలాబాదు, కొమురంభీం, ఆసిఫాబాదు అండ్ మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి అండ్ ములుగు, ఇట్లా మీకు కొన్ని కేడర్లుగా డివైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఒక్కసారి మీరు గమనించినట్టయితే మీరు చూడండి, సిడి క్యాడర్ 1లో అంటే ఈ 4 జిల్లాలలో 5 జిల్లాలలో మనకి ఇక్కడ ఈ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అనేవి 2 పోస్టులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ జనరల్లో 0 ఉన్నాయి, ఉమెన్కి 2 ఉన్నాయి, ఓన్లీ 2 పోస్ట్ మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. సరే, ఓవరాల్గా ఇక్కడ అన్ని జిల్లాలకు కలిపి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఇన్సూరెన్స్ 35 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తారు. కంప్లీట్ మొత్తం కలిపి మనకు 35 పోస్టులు ఈ విభాగంలో ఫిల్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఒక్కొక్క క్యాడర్ కింద కొన్ని జిల్లాలను అయితే పేర్కొనడం జరిగింది. మీ డిస్టిక్లు ఏ క్యాడర్లో ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కూడా చూడండి, పైన ఇక్కడ క్యాడర్ చూడాలి, కింద ఆ క్యాడర్లో ఏ జిల్లాలు ఉన్నాయి అనేది పేర్కొనడం జరిగింది. ఇదొకటి. తర్వాత మీకు జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి మొత్తము ఈ పోస్ట్ కోడ్ 2కు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మొత్తము 156 వేకెన్సీస్ ఫిల్ చేస్తారు. ఇందులో ఈ 156 వేకెన్సీస్లో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మీరు చూస్తే ఇక్కడ ఆదిలాబాద్లో వచ్చేసి మొత్తం మనకి 4 ఫిల్ చేస్తున్నారు. ఎక్కువ ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. 24 వేకెన్సీస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నాయి. ఈ పోస్ట్ కోడ్ 2కు సంబంధించి జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంటెంట్. ఇక జగిత్యాలు, జనగాము మీరు చూడండి 5, 3 సింగిల్ డిజిట్స్ పోస్టులు ఉన్నాయి. మళ్ళీ మీకు హైదరాబాద్లోనే 17 పోస్టులు ఉన్నాయి, జేడీపీపీఓ అని. తర్వాత 12 పోస్టులు వచ్చేసి మీకు ఎక్కడ అంటే ఖమ్మంలో ఉన్నాయి, ఒక 12 పోస్టులు ఈ విభాగంలో. ఈ మిగతా అన్ని సింగిల్ డిజిట్ పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 156 పోస్టులు మీకు ఈ విభాగంలో భర్తీ చేస్తారు. మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీ జిల్లా కలిపి నేను ఇక్కడ మినిమైజ్ చేస్తున్నాను మీకు ఈజీగా పిక్ తీసుకోవడానికి. ఇదొకటి చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 జూనియర్ అకౌంటెంట్ ఇన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవి. ఇక్కడ కూడా మీకు జిల్లాల వారీగా బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తారంటే 224 వేకెన్సీస్ ఫిల్ చేస్తారు. మీరు జిల్లాల వారీగా చూడండి, ఇక్కడ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయో చూద్దాము, ఏ జిల్లాలో ఈ పోస్టులు అంటే 25 వేకెన్సీస్ అయితే మనకు మేడ్చల్, మల్కాజ్గిరిలో కనిపిస్తున్నాయి. దీంట్లో 13 వేకెన్సీస్ వచ్చేసి మనకు మంచిర్యాల జిల్లాలో 13 వేకెన్సీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అట్లా మీకు లేదు, ఇంకా టాప్లో 28 వేకెన్సీస్ మీకు రంగారెడ్డి జిల్లాలో 28 ఉన్నాయి. సో ఇట్లా చూసుకున్నప్పుడు మీకు 224 వేకెన్సీస్ మొత్తము ఈ కేటగిరీలో, ఇది జూనియర్ అసిస్టెంట్ ఆ కేటగిరీలో జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో ఈ పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మీరు చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఆదిలాబాద్లో 3 ఉన్నాయి,
భద్రాద్రి కొత్తగూడెం 5 ఉన్నాయి ఓవరాల్గా మొత్తం కలిపి, జనరల్ అండ్ ఉమెన్ కలిపి. మీకు జయశంకర్ భూపాలపల్లి 1 వేకెన్సీ ఉంది. కొంచెం హయ్యెస్ట్ అంటే మీకు 28 రంగారెడ్డి, తర్వాత 25 మెదక్, తర్వాత 13 వేకెన్సీస్ మీకు ఎక్కడొస్తున్నాయి, మంచిర్యాల డిస్టిక్లో 13 వేకెన్సీస్ వస్తున్నాయి. సో ఇది మీకు పోస్ట్ కేటగిరీ 3కి సంబంధించి. ఇక పోస్ట్ కోడ్ 4కు జూనియర్ అకౌంటెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్లో మీకు సిడి కేడర్లో మొత్తం ఇక్కడ 14 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. మీరు గమనించండి, హైదరాబాదు అటు సిటీలోనే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో 14 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ జనరల్ 7 ఉన్నాయి, ఉమెన్ 7 ఉన్నాయి, టోటల్ 14 ఉన్నాయి. మీకు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 3 జనరల్ ఇవ్వడం జరిగింది, ఉమెన్ 2 ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మీరు గమనించండి, ఇక్కడ టోటల్ 14. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మళ్ళీ మీకు ఇచ్చినాడు, కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ కాంప్రైజ్ ద డిస్ట్రిక్ట్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి యాజ్ పర్ జియో ఎంఎస్ నెంబర్ పార్ట్ 6 అంటే ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ 14 వేకెన్సీస్ అయితే అప్పీల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 5 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్. దీంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 5లో మొత్తం ఎన్ని ఫిల్ చేస్తున్నారు చూద్దాం ఒకసారి. 2 వేకెన్సీస్, కేవలం 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అది కూడా మీకు హైదరాబాదు డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి, హైదరాబాద్ రంగారెడ్డి డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఈ ఏరియాలో ఫిల్ చేస్తున్నారు ఈ పోస్టులు. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 6 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఇక్కడ చూడండి మీరు, కరీంనగర్లో 1, రాజన్న సిరిసిల్లాలో 1, మెదక్లో 2, ఓవరాల్గా 4 వేకెన్సీస్ మాత్రమే ఇక్కడ మనకు ఫిల్ అవుతున్నాయి. అంటే వేకెన్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. పోస్ట్ కోడ్ నెంబర్ 7 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇక్కడ వచ్చేసి మనకి 4 ఖాళీలు చూపెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి 4 వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఏ కేటగిరీలో ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 8 జూనియర్ అసిస్టెంట్ ఇన్ శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో మొత్తం 34 ఫిల్ చేస్తున్నారు. దీంట్లో 34 ఫిల్ చేస్తున్నారు టోటల్గా. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 6 జనరల్లో ఉన్నాయి, 5 ఉమెన్లో ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి, బీసీఏ వారికి చిన్న టేబుల్ ఇక్కడ ఉంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇది ఈజీగా మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ నెంబరు 9 కోడ్ నెంబర్ 9 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. సింగిల్ డిజిట్స్లో ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూడండి మీరు, మీకు కూడా స్క్రీన్ షాట్కి నేను ఇక్కడ అంటే ఎక్కువ టైం తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 10 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 5 వేకెన్సీస్ టోటల్గా ఫిల్ చేస్తున్నారు. ఇవి కూడా మీకు హైదరాబాదు, నిజామాబాదు, ఆదిలాబాద్లో 1, మంచిర్యాలలో 1 ఉంది. అది కూడా మీకు ఆదిలాబాదు ఓపెన్ కేటగిరీలో ఉమెన్ 1 ఉంది, మంచిర్యాల ఓపెన్ కేటగిరీలో ఉమెన్ 1 ఉంది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్. అండ్ పోస్ట్ కోడ్ 11A జూనియర్ అసిస్టెంట్ ఇన్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇది మహాత్మా జ్యోతి బాపులేలో. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఎన్ని ఫిల్ చేస్తున్నారంటే టోటల్ వేకెన్సీస్ మీరు చూడండి 132 వేకెన్సీస్ ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. అంటే మెన్ ఉమెన్ ఇక్కడ పోటీ పడడానికి అవకాశాలు ఉన్నాయి బోత్ అన్నాడు కాబట్టి. సో ఇక్కడ మీకు 132 ఉన్నాయి. ఒకసారి జిల్లాల వారిగా కూడా మీరు కొంచెము చూసుకోండి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. మీకు ఆదిలాబాద్లో 3, హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి చూద్దాము. హైయెస్ట్ వచ్చేసి దీంట్లో మీకు హైదరాబాదులో 19 వేకెన్సీస్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ. ఇంకెక్కడైనా హైయెస్ట్ ఉన్నాయి చూద్దాము. 11 వేకెన్సీస్ నిజామాబాద్లో ఉన్నాయి. రంగారెడ్డిలో కూడా 11 ఉన్నాయి. ఓవరాల్గా 132 వేకెన్సీస్ మీరు గమనించండి. ఓకే, ఇది చూడండి ఒక్కసారి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీగా తెలిసిపోతుంది. ఇది ఒకటి ఇక్కడ వరకు తీసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు పోస్ట్ కోడ్ నెంబర్ 11B, ఇది దేంట్లో మనకి మహాత్మా జ్యోతి బాపులలో ఉమెన్స్లో ఎస్పెషల్లీ ఉమెన్స్ కేటగిరీకి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ ఇక్కడ కంప్లీట్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఈ పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయి ఇక్కడ టోటల్గా మీకు 157 ఫిల్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించండి, అన్ని ఉమెన్ కేటగిరీలోనే చూపెట్టినారు ఇక్కడ. ఓకే, 157 వేకెన్సీస్. ఇలా హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి చూద్దాము. 21 పోస్టులు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి, హైదరాబాద్లోనే కనిపిస్తున్నాయి. ఇంకా సెకండ్ హైయెస్ట్ అంటే ఇక్కడ 8 పోస్టులు మనకి ఎక్కడ అంటే 8 వచ్చేసి నాగర్ కర్నూలులో కనిపిస్తున్నాయి, నాగర్ కర్నూలులో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో
మొత్తం మనకి ఇక్కడ 11 వేకెన్సీస్. అయితే ఇందులో అన్ని జిల్లాలలో లేవు ఇవి. కొమరంభీం ఆసిఫాబాద్లో ఒక్క పోస్ట్ చూపెట్టారు, అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి, రైట్. కేవలం రంగారెడ్డిలో ఒక 2 పోస్టులు చూపెట్టారు. ఓవరాల్గా మనకు 11 పోస్టులు అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 12కి సంబంధించి. పోస్ట్ కోడ్ నెంబర్ 13లో ఒక 25 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ హైదరాబాద్లోనే, అది కూడా. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 14 ఇవి ఎక్కడున్నాయి మనకి సిడి క్యాడర్ 6లో. అండ్ 6లో అంటే మనకు ఏమొస్తాయి డిస్ట్రిక్ట్స్? హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి. అక్కడ మొత్తం మీకు ఒకటే పోస్టు ఫిల్ చేస్తున్నారు. ఓన్లీ 1 వేకెంట్ అక్కడ మీకు కనిపిస్తుంది, చిన్న తక్కువ అన్నట్టే. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పోస్ట్ కోడ్ నెంబర్ 15కి సంబంధించి అండి. దీంట్లో మనకు మొత్తం ఎన్ని ఫిల్ చేస్తున్నారంటే అన్ని జిల్లాలు కలిపి 46 ఫిల్ చేస్తున్నారు. 46లో ఇక్కడ మీకు ఒక కండిషన్ కూడా, అంటే నోట్ కూడా కింద నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి జిల్లాల వారిగా చూడండి. ఇక్కడ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. దీంట్లో అన్ని కూడా సింగిల్ డిజిట్ పోస్టులే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మీరు చిన్నగా చేస్తున్నాను, మినిమైజ్ చేస్తున్నాను. కొమరం భీంలో 1, ఆదిలాబాద్లో 1, భద్రాద్రి కొత్తగూడెము 2 ఉన్నాయి. తర్వాత జోగులాంబ గద్వాల్ 1, ఇట్లా ఒక్కొక్కటి చూపెట్టినాడు. టోటల్గా ఓవరాల్గా మనకి ఇక్కడ 46 వేకెన్సీస్ ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 15కి సంబంధించి ఫిల్ చేస్తున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 16 జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ అని ఒక 2 పోస్టులు ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. మీరు గమనించండి, ఇది కూడా హైదరాబాద్ కేంద్రంగానే. పోస్ట్ కోడ్ నెంబర్ 17 జూనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంటు. మొత్తం మనకి 23 ఫిల్ చేస్తున్నారు. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? మంచిర్యాలలో 9 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో జనరల్లో 2 ఉన్నాయి. ఓవరాల్గా 3+6 ఉమెన్కి ఉన్నాయి. 9 పోస్ట్ అయితే ఇక్కడ మనకు హైయెస్ట్ కనబడుతున్నాయి. ఓవరాల్గా 23. ఇది కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. కొమరంభీం ఆసిఫాబాద్లో ఒకే ఒక పోస్ట్ చూపిస్తున్నాడు జనరల్లో. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 18 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఇన్ వర్క్స్ అకౌంట్స్ సెక్షన్లో 46 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. మంచిర్యాల్, పెద్దపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్. ఇక్కడ గమనించండి, మొత్తం మీకు హైయెస్ట్ వేకెన్సీస్ దీంట్లో ఎక్కడ చూపెట్టినాడు, ఏ జిల్లాలో అంటే 13 వేకెన్సీస్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే చూపెట్టడం జరిగింది. ఓవరాల్గా 46 ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. ఇదొక చిన్న టేబుల్. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 19 జస్ట్ 5 పోస్టులు ఉన్నాయి. దేంట్లో అంటే ఇవి జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్లో 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 20లో మీకు కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో మొత్తం 119 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉందా లేదా చూద్దాం. కొమరంభీం ఆసిఫాబాద్ ఉంది, 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దీంట్లో 11 పోస్టులు వచ్చేసి మనకి కామారెడ్డిలో చూపెడుతున్నారు. ఇంకా ఇక్కడ కూడా 11 పోస్టులు ఇక్కడ కూడా చూపిస్తున్నారు, ఏదంటే మనకి సంగారెడ్డిలో. సో ఓవరాల్గా 119 పోస్టులు ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి, మినిమైజ్ చేస్తున్నాను ఇక్కడ వరకు. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. సో ఇక్కడ కూడా దాదాపు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆయుర్వేద యోగా, దీంట్లో సంబంధించి ఒక 10 పోస్టులు ఫిల్ చేస్తున్నారు, హైదరాబాదు, రంగారెడ్డి కేంద్రంగా. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 22 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్, దాంట్లో 2 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 23 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 125 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. మీరు చూడండి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, కొన్ని జిల్లాలకు ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. కొన్ని జిల్లాలలో 39 హైదరాబాద్లో ఉన్నాయి, 18 మంచిర్యాలలో 18 ఉన్నాయి. చూడండి మీరు, ఒక్క నిమిషం. 18 పోస్టులు మంచిర్యాలలో ఫిల్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇక్కడ 9+9 125 టోటల్గా. నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, ఓకే, వైద్య విధాన పరిషత్తులో మెడికల్ దాంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 24 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టరేట్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్లో ఇక్కడ మొత్తం మనకి టోటల్గా ఫిల్ చేసే పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 81 ఉన్నాయి టోటల్ వేకెన్సీస్. దాదాపు అన్ని జిల్లాలలో 1-2 పోస్టులు అయితే ఉన్నాయి. కొంచెం ఎక్కువ అంటే 8 పోస్టులతోటి ఖమ్మం 8 పోస్టులు ఉన్నాయి. మీరు గమనించండి, అన్ని సింగిల్ డిజిట్ పోస్టులు. టోటల్గా 81 పోస్టులు ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. మీరు ఇదొకటి స్క్రీన్ షాట్ ఇక్కడ మీరు తీసుకోండి. ఇది మినిమైజ్ చేస్తున్నాను, ఇది తీసుకోవచ్చు మీరు. తర్వాత వచ్చేసి రెండో స్క్రీన్ షాట్ ఇక్కడ మీరు తీసుకుంటే మీకు వేకెన్సీస్ తెలిసిపోతాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 25 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్లో
ఒక్క పోస్ట్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ సింగిల్ డిజిటే. పోస్ట్ కోడ్ నెంబర్ 26లో 36 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కాలేజియేట్ ఎడ్యుకేషన్. దీంట్లో మీకు కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే మీరు డిగ్రీకి సంబంధించి ఇక్కడ 36 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. ఆదిలాబాద్లో 2 చూపిస్తున్నారు. హైదరాబాదు మంచిర్యాల్లో 5 వేకెన్సీస్ చూపిస్తున్నారు. ఇక్కడ అన్ని జిల్లాలో అయితే లేవు వేకెన్సీస్. నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట ఓవరాల్గా మనకు 36 వేకెన్సీస్ అయితే ఇక్కడ చూపడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మీరు చూడండి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ ఇక్కడ కూడా అన్ని జిల్లాలకు లేవు. 68 పోస్టులు బోర్డు అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫిల్ చేయబోతున్నారు. ఇందులో 20 పోస్టులు హైదరాబాద్లోనే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇదొకటి మీరు జాగ్రత్త చూడండి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 28 టెక్నికల్ ఎడ్యుకేషన్లో 46 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అందులో నిజామాబాద్లో 13 పోస్టులు నిజామాబాద్లో ఉన్నాయి. మిగతా జిల్లాలు ఆదిలాబాద్లో దాదాపు ప్రతి దాంట్లో ఆదిలాబాద్లో పోస్టులు అయితే ఇక్కడ చూపెట్టడం జరిగింది. మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి. పోస్ట్ కోడ్ నెంబర్ 29 27 పోస్టులు ఫిల్ చేస్తున్నారు ఇక్కడ. పోస్ట్ కోడ్ నెంబర్ 30 2 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 31 జూనియర్ అసిస్టెంట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ 75 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఓపెన్లో కూడా మీకు ఇక్కడ చూడండి, ఓపెన్ జనరల్లో 13 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 9 ఉన్నాయి. ఓవరాల్గా మీకు 48 + 27 75 పోస్టులు జేఎన్టీహెచ్లో ఫిల్ చేయడానికి నోటిఫికేషన్లో అనుమతించారు. పోస్ట్ కోడ్ నెంబర్ 32 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కాకతీయ యూనివర్సిటీలో 10 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ 6 + 4 జనరల్ 6, ఉమెన్ 4 10 వేకెన్సీస్ దీని ద్వారా భర్తీ చేస్తున్నారు. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి వివిధ కేటగిరీలలో, మీరు ఇక్కడ గమనించండి. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ మీకు 375 పోస్టులు అయితే ఓయూలో ఫిలప్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మీరు చూడండి ఇక్కడ వివిధ ప్రతి కేటగిరీలో ఇక్కడ పోస్ట్ చూపెట్టడం అనేది జరిగింది. ఓవరాల్గా 375 వేకెన్సీస్ అయితే, ఇది స్టేట్ క్యాడర్ పోస్ట్, ఇది ఓయూ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఉస్మానియా. సో అక్కడ మీకు ఫిల్ చేయడానికి అనుమతించారు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ పాలమూరు యూనివర్సిటీలో 8 పోస్టులకి పర్మిట్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబరు తెలుగు యూనివర్సిటీలో 47 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా జనరల్లో ఉన్నాయి, వివిధ కేటగిరీల్లో 1, 2 అన్ని కేటగిరీలో పోస్టులు ఇచ్చారు. అండ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, ఇది మనకు IIITలలో పోస్టులకు పర్మిషన్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 31 పోస్టులు ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. ఇందులో కూడా ప్రతి కేటగిరీ వాళ్ళకు వాళ్ళ యొక్క కమ్యూనిటీలో ఒక పోస్ట్ అయితే దాదాపు ఇవ్వడం జరిగింది. 1, 2 ఉన్నాయి ఇక్కడ, నో ప్రాబ్లం. అండ్ శాతవాహన యూనివర్సిటీలో ఒక 8 పోస్టులు పర్మిట్ చేశారు. అండ్ తెలంగాణ యూనివర్సిటీలో 6 పోస్టులు మీరు ఇక్కడ చూడండి వివిధ కేటగిరీ. ఎందుకంటే అన్ని ప్రతి చదవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు ఇంకా టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ. జస్ట్ మీరు అబ్జర్వ్ చేసి వీలైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ వేకెన్సీస్ ప్రకారం మీరు చూసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాలో దాదాపుగా అంటే బెటాలియన్ వైజ్గా ఇచ్చాడు ఎక్కడెక్కడ అనేది. దీంట్లో మీరు చూడండి మొత్తం ఎన్ని ఫిల్ చేస్తున్నారంటే 88 పోస్టులు మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ ఎస్పీ ఆదిలాబాదు, తర్వాత 2nd బెటాలియన్ యాపల్గూడ ఆదిలాబాదు, ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం ఇట్లా ఇచ్చారన్నట్టు. బెటాలియన్ అంటే ఆ ఏరియా లొకేషన్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తూ అక్కడ ఇన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నామన్నారు. ఇక్కడ మొత్తం ఓవరాల్గా 88 ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అంటే జైళ్ళు వాటి విభాగానికి సంబంధించి మీరు ఇక్కడ చూడండి ఎన్ని అంటే మనకి ఓవరాల్గా టోటల్ ఇక్కడ ఫిల్ చేసేటి 18 వేకెన్సీస్. ఇందులో కూడా అంటే ఏరియా జైల్స్ ఉన్న ఏరియాలో సంగారెడ్డి, తర్వాత సబ్ జైల్ సిద్దిపేట ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఫిల్ చేస్తున్నారు. దీంట్లో ఒక్కసారి మీరు చూడండి ఆదిలాబాద్ ఉంది, హైదరాబాదు, చెన్నూరు, మెదక్, చర్లపల్లి, తర్వాత కొల్లాపూరు, ఇవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సింగిల్ సాలిటరీ పోస్ట్ ద శాంక్షన్డ్ స్ట్రెంత్ ఆఫ్ ద క్యాడర్ ఇస్ ఓన్లీ 1 ఇన్ ఆదిలాబాద్ అండ్ మెదక్ ఒకటి అంటే నోట్ ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్లో ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు ఇక్కడ కూడా జిల్లాలు పేర్కొన్నారు. 17 వేకెన్సీస్ దీంట్లో ఫిల్ చేస్తున్నారు.
పోస్ట్ కోడ్ నెంబర్ 43 ఇక్కడ మొత్తం 8. దేంట్లో ఇవి జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్లో ఆదిలాబాదు, ములుగు, సిద్దిపేట, హైదరాబాద్ ఈ జిల్లాలలోనే ఇవి ఫిల్ చేస్తున్నారు. 8 పోస్టులు అయితే ఉన్నాయి, వాళ్ళకి ఇవి పనిచేస్తాయి. తర్వాత అంటే కొన్ని పోస్టులకు అందరూ ఎలిజిబుల్, కొన్ని స్టేట్ క్యాడర్ డిఫరెంట్ క్యాడర్స్ ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ జాగ్రత్త చదివి మీరు ఎక్కడెక్కడ ఎలిజిబుల్ అవన్నీ కూడా ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అన్నీ ఇక్కడ జిల్లా స్థాయి పోస్టులే కాకుండా ఇంకా కొంచెం అంటే 4-5 జిల్లాలకు కలిపి ఇట్లా ఉన్నాయి పోస్టులు, చూసుకోండి ఒకసారి. అవి కూడా జాగ్రత్తగా ప్రతి పాయింట్ నోటిఫికేషన్లో చూసుకొని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టండి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 45 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్లో 4, ఓన్లీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఉన్నాయి, చూద్దాం మనం. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీలో 3 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు, ఇది కూడా చూసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 47 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది, సింగిల్ వేకెన్సీ ఉంది. ఇంకా హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు 50 వేకెన్సీస్. ఇక్కడ ఆదిలాబాద్లో 1, 17 వేకెన్సీస్ సిద్దిపేటలో ఉన్నాయి. ఇంకా మిగతా అన్నీ 1-2 వేకెన్సీసే. మంచిర్యాలలో కూడా ఒక 5 వేకెన్సీస్కి మంచిర్యాలలో అవకాశం ఇచ్చారు. ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, మెదకు, తర్వాత హన్మకొండ, ములుగు, పెద్దపల్లి, హైదరాబాదు, నిజామాబాద్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 49 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో మొత్తం 33 పోస్టులు. అవి కూడా హైదరాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, మంచిర్యాల్, జోగులాంబ, గద్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి ఒక్కొక్కటి ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి, 23 చూపెట్టారు ఇక్కడ. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 50 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్లో 29 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్లో 23 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ 1 పోస్ట్ ఉంది, జస్ట్ 1 సింగిల్ పోస్టు. ఇది కాబట్టి ప్రాక్టీస్ ఒక 5 పోస్టులు, ఇవి ఒక 5 పోస్టులు చూడండి. హైదరాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్లో మనకు 60 వేకెన్సీస్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ మొత్తము. ఇవి కూడా హైదరాబాదు, తర్వాత హైదరాబాద్ ఈఎస్ఐ, కొమురం భీం ఆసిఫాబాదు 2 ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి 19 వేకెన్సీస్ ఉన్నాయి. సంగారెడ్డి మీ కమ్యూనిటీలలో ఒకసారి చూసుకోండి, 60 వేకెన్సీస్ అయితే ఇందులో అప్పీల్ చేస్తున్నారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 54 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్లో 6, కేవలం 6 మాత్రమే ఇక్కడ పర్మిట్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఇన్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్స్లో మీరు చూడండి ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ 95 వేకెన్సీస్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఫిల్ చేస్తున్నారు. అన్ని జిల్లాలకు దాదాపు ప్రాతినిధ్యం ఉంది, 1-2 పోస్టులు అన్నిట్లో ఇచ్చారు. అది కూడా హైదరాబాద్లో 26 ఇచ్చారు. సో మీ జిల్లాలలో వేకెన్సీస్ ఇక్కడ చూసుకోండి, కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ అనుకుంటే కొంచెం నేను ఇక్కడ ఆగుతాను, ఇది తీసుకోండి ఒకటి, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, నోటిఫికేషన్లో మీకు ఇవన్నీ దొరుకుతాయిలేండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 55లో జూనియర్ అసిస్టెంట్ ఇన్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉమెన్ మైనార్టీస్లో గర్ల్స్లో ఓన్లీ ఉమెన్కి ఛాన్స్. ఇక్కడ దీంట్లో మనకి ఎన్ని ఇచ్చాడు, 90 వేకెన్సీస్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాడు. ఇక్కడ దాదాపు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం అయితే ఉంది, ప్రతి జిల్లాలో 1-2 అయితే మనకి పర్మిట్ చేయడం జరిగింది. కొమురం భీంలో 1, ఆదిలాబాద్లో 2, 19 మళ్ళీ మీకు హైదరాబాద్లోనే ఎక్కువగా చూపెట్టడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 56 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనకి మొత్తము 172 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇచ్చారో మీరు చూడండి. కరీంనగర్, కొమురం భీం ఆసిఫాబాదు, ఆదిలాబాదు, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి ఏ జిల్లాలలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ కమ్యూనిటీ వైజ్ కూడా పేర్కొనడం జరిగింది. ఇదొకటి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 57 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మొత్తం మీకు ఇక్కడ 3 వేకెన్సీస్, కేవలం 3 మాత్రమే చూపిస్తున్నాడు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 58 2 ఉన్నాయి. సో ఇవి మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ పొజిషన్ గ్రూప్ 4కి సంబంధించి చాలా పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, నేను కొంచెం మీకు స్క్రీన్ షాట్కి అవకాశం ఇచ్చేటట్టు ఇక్కడ చూస్తాను, ఇవి తీసుకోండి. పోస్ట్ కోడ్ నెంబరు 61A జూనియర్ అసిస్టెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లైలో మొత్తం 100 వేకెన్సీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ కేంద్రంగా. ఇంకా ఇవన్నీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి వేకెన్సీస్ దాదాపుగా. పోస్ట్ కోడ్ నెంబర్ 62 కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో 5 వేకెన్సీస్ మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
తర్వాత మీకు పోస్ట్ కోడ్ నెంబర్ 63 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీంట్లో మొత్తం 16 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. జనగాము, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మంచిర్యాలలో 4 చూపిస్తున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగులో 1 చూపిస్తున్నారు, ములుగులో 2 చూపిస్తున్నారు. సో సిద్దిపేటలో 1, ఇట్లా మనకు 16 వేకెన్సీస్ ఇందులో భర్తీ చేస్తున్నారు. సో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీ కింద మీకు భర్తీ చేస్తున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 64 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చీప్ 11 వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. జగిత్యాలు, ములుగు, జనగాం, వరంగల్, మేడ్చల్, మల్కాజ్గిరి దీంట్లో ఫిల్ చేస్తున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 65 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మిషన్ భగీరథలో 10 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. 10 ఉన్నాయి మొత్తం. అదేవిధంగా ఎకనామిక్స్, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నల్గొండ, జగిత్యాలు కలిసి 2 పోస్టులు ఫిల్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నది మాత్రమే డిస్కస్ చేద్దాము. జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, దీంట్లో ఒక 40 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. హైయెస్ట్ అంటే మనకి వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 68 జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిసిఎల్ఏలకు సంబంధించి మీకు ప్రతి జిల్లాలో గణనీయంగా ఉన్నాయి వేకెన్సీ. ఆదిలాబాద్లో 19, భద్రాద్రి కొత్తగూడెం 16, హన్మకొండ 34, మీరు చూడండి, హైదరాబాద్ 58 అన్నీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. మొత్తము ఎన్ని పోస్టులు అంటే మనకి ఇక్కడ జయశంకర్, భూపాలపల్లి చూడండి 37. సో అన్ని డబుల్ డిజిట్ పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఈ విభాగంలో సిసిఎల్ఏలో 1313 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దాదాపు ప్రతి జిల్లాకు పోస్టులు అయితే శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ల్యాండ్స్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రధాన పాత్ర పోషించే డిపార్ట్మెంట్ సిసిఎల్ఏ అనేది. మీకు ధరణి, ల్యాండ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ నియంత్రణలో ఉంటాయి, సిసిఎల్ఏ నియంత్రణలో. సో 1313 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు దాంట్లో ఉన్నాయి మనకి. మీరు ఒక్కసారి ఇక్కడ జిల్లాల వారీగా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 69 కామర్స్ అండ్ ట్యాక్సెస్ విభాగం, కమర్షియల్ ట్యాక్సెస్, కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ విభాగంలో మీకు ఎన్ని పోస్టులు అంటే ఓవరాల్గా ఇక్కడ భర్తీ చేసే పోస్టులు మొత్తం 655 పోస్టులు ఇక్కడ ఈ విభాగంలో భర్తీ చేస్తున్నారు. మీరు ఇదొక్కటి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నుంచి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ దాకా ఒకటి, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్క్రీన్ షాట్తో ఇదంతా కవర్ అయిపోతుంది మీకు ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి బ్రేకప్ అనేది. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 70 కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్లో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్లో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇదొకటి తీసుకోండి. ఇక్కడ ఒకటి హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి అక్కడ మీకు ఇక్కడ మళ్ళీ సిడి క్యాడర్ 1, 2, 3, 4, 7, 6, 7. ఓకే, ఈ క్యాడర్లో ఉన్నాయి ఇక్కడ 72 వేకెన్సీస్. ఓకే, మళ్ళీ పోస్ట్ కోడ్ నెంబర్ 72 ఇక్కడ మొత్తం మీకు 7 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి టోటల్ వేకెన్సీస్. పోస్ట్ కోడ్ నెంబర్ 73 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ డెవలప్మెంట్, దీంట్లో మీకు 13 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అన్ని జిల్లాలలో లేవు. ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్లో 1, ఆదిలాబాద్లో 2 ఇట్లా ఉన్నాయి. కొన్ని జిల్లా నిర్మల్, నిజామాబాద్ ఒకటి సింగిల్ డిజిట్ పోస్టులు. ఓవరాల్గా 13 పోస్టులు ఇక్కడ భర్తీ చేస్తున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 74. ఓకే, ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ ఒక్కొక్క పోస్టే ఉన్నాయి అన్నీ కూడా. ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులే. మీకు దేంట్లో అంటే తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మొత్తం 115 పోస్టులు, 115 పోస్టులు ఇక్కడ అప్పీల్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక స్క్రీన్ షాట్, తర్వాత ఇది మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కవర్ అయిపోతుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 75 దేంట్లో ఇది మనకి బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి మొత్తం పనిచేసే పోస్టుల సంఖ్య 124 అండి. ప్రతి జిల్లాలో పోస్టులు ఉన్నాయి. 1-2 పోస్టులు అన్ని జిల్లాల్లో ఇచ్చారు. మీకు భద్రాద్రి కొత్తగూడెంలో 6 ఉన్నాయి. అట్లా ప్రతి జిల్లాలో మీరు చూసుకున్నప్పుడు మీ కేటగిరీలో 1, 2 అట్లా కనిపిస్తున్నాయి. ఎక్కువ జీరోలో కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మనకి. ఓవరాల్గా మనకి 124 పోస్టులు ఈ విభాగంలో భర్తీ చేస్తున్నారు. ఇది కూడా ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. అండ్ కోడ్ నెంబర్ 75B జూనియర్ అసిస్టెంట్ ఇన్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉమెన్ ఇన్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ఓన్లీ ఉమెన్కి అవకాశం ఉంది. ఇక్కడ జెంట్స్కి అయితే ఏం అవకాశమే లేదు, అన్ని జీరోలే. మనకి మొత్తము ఎన్ని ఉన్నాయి, 222 వేకెన్సీస్. ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే టోటల్. ఇదొక్కటి మీరు ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్కి ఇక్కడ
ఇవి ప్రతి జిల్లాకు ఉన్నాయి, 2 3 ఉన్నాయి, 12 ఉన్నాయి. హన్మకొండకి 12 చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ 8 హైదరాబాద్లో 8 ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు ఉమెన్కి సంబంధించి ఇక్కడ 222 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 76 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్స్లో 34 పోస్టులకి పర్మిట్ చేశారు. 1 2 ఉన్నాయి సింగిల్ డిజిట్స్లో. అన్ని జిల్లాలు కాదు కానీ కొన్ని జిల్లాలకి అయితే ప్రాతినిధ్యం ఇచ్చారు ఇక్కడ ఈ పోస్టులకి ఫిల్ చేసుకోవడానికి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్లో 2 పోస్టులు, జస్ట్ 2 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ రెండిట్లో కూడా. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 78 డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్లో 9 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఓన్లీ హైదరాబాద్, అది కూడా హైదరాబాద్లోనే పర్మిట్ చేశారు. అండ్ జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది మనకు TSEWIDC ఉంటుంది. దాంట్లో వచ్చేసి 9 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ ఇక్కడ భర్తీ చేస్తున్నారు. ఓకే, ఇట్లా చూసినప్పుడు ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు ఇది కూడా చూడండి. ఒకటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ 39 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీలో 39 పోస్టులు. అన్ని జిల్లాలలో, కొన్ని జిల్లాలలో ఇవి భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ 81 మీకు ఇక్కడ 4 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంటే, ఇది కూడా జూనియర్ అసిస్టెంటే. పోస్ట్ కోడ్ నెంబర్ 82, ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు దేంట్లో ఇది కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో 11. తర్వాత మీకు 83 దీంట్లో 9, దేంట్లో ఇవి జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ R&B దాంట్లో మీకు 9 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. తర్వాత 84 పోస్ట్ కోడ్ నెంబర్, ఇది దేంట్లో ఇంజనీర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దాంట్లో 4 వేకెన్సీస్, ఓన్లీ 4 ఇక్కడ. ఇంకా హైయెస్ట్ దేంట్లో ఉన్నాయి చూద్దాం. 11 వేకెన్సీస్ అట జూనియర్ అసిస్టెంట్. దేంట్లో ఇది కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 11. కొన్ని భద్రాద్రి కొత్తగూడెం ITA, ఆదిలాబాద్ ITDAలో ఫిల్ చేస్తున్నారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్లో ఎన్ని ఉన్నాయి? 65 ఉన్నాయి. మంచిర్యాల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ 8, ఆదిలాబాద్లో 16, భద్రాద్రి కొత్తగూడెంలో 10, అంటే పర్వాలేదు, అంటే డబుల్ డిజిట్ పోస్టులు ఉన్నాయి ఉన్న జిల్లాలలో. వరంగల్, నాగర్ కర్నూలు ఓవరాల్గా 65 పోస్టులు ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. మీరు జస్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ కూడా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 87, చాలా ఉన్నాయండి ఇవన్నీ. అంటే మన పోస్టులు అంటే కొన్ని ఇంకా 8 ఇక్కడ ఇచ్చాడు. జస్ట్ 8 పోస్టులు ఇక్కడ ఫిల్ చేస్తున్నాడు. అంటే పేజెస్ చాలా ఉన్నాయి, పోస్టులు కాదు. పోస్ట్ కోడ్ నెంబర్ 88A జూనియర్ అసిస్టెంట్ ఇన్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో 56 పోస్టులు. ఇక్కడ కూడా ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు పర్వాలేదు, ఒక్కొక్కటి 2 3 4 అట్లా ఇచ్చాడు. అన్ని జిల్లాలకు లేవు ఇక్కడ, కొన్ని జిల్లాల వారికి అయితే ఇక్కడ అవకాశం ఉంది. 50 వేకెన్సీస్ దీంట్లో ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్లో ఓన్లీ ఉమెన్కే ఉన్నది ఇక్కడ అవకాశము. 76 వేకెన్సీస్. దాదాపు సరే అన్ని జిల్లాలకు 1 2, అన్ని జిల్లాలు రాకపోయినా మ్యాక్సిమం డిస్టిక్లు 1 2 కవర్ అయినాయి. 76 ఓన్లీ ఉమెన్కే కాబట్టి వాళ్ళు చూసుకోవచ్చు ఇక్కడ. పోస్ట్ కోడ్ నెంబర్ 89 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ట్రైబల్ కల్చరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటే పోస్ట్ ఉంది, సింగిల్ పోస్టు. ఆదిలాబాద్, అది కూడా ఆదిలాబాద్లో ఒక్కటే చూపెట్టారు. ఓకే. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 90 జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ జువెనైల్ వెల్ఫేర్. దీంట్లో 9 పోస్టులు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. అది కూడా హైదరాబాద్లో మీకు స్టేట్ రాజధాని అక్కడ చూపెట్టడం జరిగింది. మిగతా జిల్లాలలో లేవు. అండ్ 91 దాంట్లో డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ దాంట్లో 3 పోస్టులు ఫిల్ చేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్. ఇది ఎక్కడ? హైదరాబాద్ అండ్ మహబూబాబాద్లో 2 డిస్టిక్లో ఫిల్ చేస్తున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 92 ఇక్కడ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, ఇది శిశు సంక్షేమ అభివృద్ధి ఈ డిపార్ట్మెంట్లో మనకు ఒక 6 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 93 మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్. దీంట్లో మనకు వచ్చేసి మొత్తము ఎన్ని ఫిల్ చేస్తున్నారంటే ఓవరాల్గా 28 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. 28 వేకెన్సీస్. మీ కమ్యూనిటీ చూడండి, డిస్టిక్లు చూడండి, ఇక్కడ పేర్కొన్నది అన్ని జిల్లాలకైతే లేవు పోస్టులు, కొన్ని జిల్లాలలో ఉన్నాయి. ఇక్కడ దాకా ఒకటి తీసుకోండి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి తీసుకోండి, సరిపోతుంది. ఇంకా మ్యాట్రన్ మళ్ళీ ఇంకొక 6 పోస్టులు ఇక్కడ భర్తీ చేస్తున్నారు. కరెక్షనల్ సర్వీసెస్లో ఒక 6 ఉన్నాయి, ఇవి కూడా ఫిల్ చేస్తున్నారు.
పోస్ట్ కోడ్ నెంబర్ 95. దీంట్లో 25 పోస్టులు ఇక్కడ హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్ కరెక్షనల్ సర్వీసెస్లో. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ 2 పోస్టులు హైదరాబాద్, పెద్దపల్లిలో ఒక్కొక్కటి అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 97, 11 వేకెన్సీస్ హైదరాబాద్ అండ్ ఆదిలాబాద్లో ఉన్నాయి, 10 అక్కడ, 1 ఇక్కడ. పోస్ట్ కోడ్ నెంబర్ 98 జూనియర్ ఆడిటర్ స్టేట్ ఆడిట్ 18 ఉన్నాయి. కొన్ని జిల్లాలలో 1, 2 అందులో 2 కూడా లేవు, ఒక్కొక్కటే ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల మీకు 2 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి ఒక జిల్లాలో, మిగతా అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి. 18 పోస్టులు ఇక్కడ అప్పీల్ చేస్తున్నారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 99, కొంచెం స్పీడ్గా వెళ్తాను నేను. దీంట్లో మీకు మొత్తము 1862 పోస్టులు ఉన్నాయి. ఇక హైయెస్ట్ ఉన్నట్టే మనకు పోస్టులు. ఇది వార్డ్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వార్డ్ ఆఫీసర్ పోస్టులు అని చెప్పి మనకి మొత్తము ఎన్ని పోస్టులు ఫిల్ చేస్తున్నారంటే ఇక్కడ 1862 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. దాదాపు ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం ఉంది. ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, జగిత్యాలు, జోగులాంబ, కొమ్రంభీం, ఆసిఫాబాదు, ప్రతి జిల్లాలో మళ్ళీ మీకు డబుల్ డిజిట్లో పోస్టులు ఉన్నాయి. అంటే మీరు చాలామందికి అయితే ఇక్కడ అవకాశం లభిస్తుంది. కొంచెం హైయెస్ట్ పోస్టులు ఉన్నట్టే మనం భావించాలి. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ వరకు మీరు ఒకటి తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి మీరు బాగా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఓకే, సో ఇదండి మనకి ఓవరాల్గా. ఇంకా మిగతా అన్నీ కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ గ్రూప్ 4 నోట్కి సంబంధించి, ఆ గ్రూప్ 4 వేకెన్సీ సంబంధించి నేను అంటే ఒక ఐడియా మీకు కల్పించాను ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి. చాలామంది అభ్యర్థులు కొంత గందరగోళంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ నోటిఫికేషన్ లభిస్తుంది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.